నమస్తే నేను లక్ష్మణ్. సత్తెనపల్లిలో రాజకీయ రగడ రోజు రోజుకు ముదురుతుంది. ముప్పాల మండలంలో తెలుగుదేశం పార్టీ అధినేత కన్నా లక్ష్మీనారాయణపైన రాళ్ల దాడి చేశారు. ఇది చిత్తూరు జిల్లా అంగలలో జరిగిన విధంగా ఒక ఉధృత వాతావరణం మనకు అక్కడ కనిపించింది. కేవలం టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎటువంటి రాళ్ల దాడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేతలు కానీ లేకపోతే ఆ పార్టీ సీనియర్ నాయకులు కానీ నియోజకవర్గాలు తిరగటానికి ఎటువంటి అనుమతి లేదు. ఇది వైసీపీ గిరి, ఇది మా అధికారం అంటూ వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇది అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అంగళ్ళ తరహా సత్తెనపల్లి ముప్పాల్లో కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ పైన రాళ్లదాడి జరిగింది. దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది గాయపడ్డారు. ఎందుకు ఈ విధంగా రాళ్లదాడి చేస్తున్నారు? చేసిన డెవలప్మెంటు చెప్పుకోకుండా, రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకుండా 26 జిల్లాలు నాశనం చేసి 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 70 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ విధంగానైనా దొంగ ఓట్ల ద్వారా కానీ 175కి 175 స్థానాల్లో రావాలి అని చెప్పి సిద్ధం అని చెప్పి వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన తర్వాత వాళ్ళు చంపటానికైనా చావటానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు ఇక మేము కూడా టీడీపీ పార్టీ కూడా సిద్ధంగానే ఉంది. ఏం చేసైనా కానీ మా రాష్ట్రాన్ని, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడుకోవటానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. ఎన్ని దాడులు జరిగినా కానీ ఈసారి ఎలక్షన్లో మాత్రం ఎంతమంది చనిపోయినా కానీ మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవటానికైతే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి నేనైతే డైరెక్ట్గా చెప్తున్నాను. అదే ముప్పాల మండలంలో అంబటి రాంబాబు మీద చెప్పుల దాడి జరిగింది. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడాలి అక్కడ ఉన్న మైనార్టీలు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద కూడా ఈ విధంగా ముప్పాల మండలం వాళ్ళు రాళ్ళు రువ్వటం, దీని వెనుక కుట్రలు ఏంటి అంటారు? ఏం లేదు, అన్నీ దగ్గర ఉండి అంబటి రాంబాబు చేయిస్తుంది. అతని మీద దాడులు జరిగినాయి. చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవటం చేత కాకుండా నీటిపారుదల శాఖ మంత్రిగా గంట ఒక మంత్రి గంట, ఒక మంత్రి అరగంట అని మాట్లాడుకోవటం తప్ప మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పడం చేతగాక సంక్రాంతి సంబరాలకి నువ్వు ఆంబూతులాగా ఎగరటం తప్ప నువ్వు చేసింది ఏముంది? ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేయటానికి మీరు సిద్ధమైనప్పుడు మేము కూడా సిద్ధమే. అప్పుడు అంబటి రాంబాబు మీద దాడులు జరిగిన తర్వాత సేమ్ అదే విధంగా దాడులు చేయాలి అని చెప్పి ఇప్పుడు టీడీపీ పార్టీ మీద చేశారు. మేమైతే ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. మేము కూడా మీరు సిద్ధం అన్నప్పుడు మేము కూడా సంసిద్ధంగానే ఉన్నాము అని చెప్పి మేమైతే చెప్తున్నాము. అయితే సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ప్రజాప్రతినిధులైతేనేమి అంబటి రాంబాబు గారికి సీటు ఇవ్వమాకండి, సీట్ ఇస్తే ఓడిచి తీరుతాం, వేరే వాళ్ళని పెట్టాలని చెప్పి వినతి పత్రాలు జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి పోయి అందించిన పరిస్థితి. ఎందుకు అంబటి రాంబాబు మీద ఈ 5 ఏళ్ళలో అంత వ్యతిరేకత మొదలైందంటారు? సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పరిస్థితి కావచ్చు, నర్సరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, నగర్ బర్రె రోజా కావచ్చు, 170 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పరిస్థితి కానీ ఎంపీల పరిస్థితి కానీ ఇదే రకంగా ఉంది. ఎక్కడ ఎవరు తమ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు. మారుస్తున్నారుగా, అందరినీ మారుస్తున్నారుగా. నగర బర్రెని తీసుకొని వచ్చి ఒంగోలు గిత్తలతో జత కట్టేయటం కానీ, ఆ నెల్లూరు చెత్తను తీసుకొని వచ్చి నర్సరాపేటలో వేయటం కానీ, చిలకలూరుపేట చిలకను తీసుకొచ్చి గుంటూరు 2 టౌన్లో వేయటం కానీ, ఇలా 12 నియోజకవర్గాల్లో మార్చిన తర్వాత వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదని నేనైతే చెప్పగలను. అయితే ఎందుకు ఆయన ఒక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన వాటి మీద అవగాహన ఉండదు, పోలవరం ఎప్పుడు పూర్తయితే చెప్పడు, పక్కన గుడ్లకమ్మ వాకు సంబంధించిన గేటు కొట్టకపోయింది, దాని మరమ్మతులకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వడు. కానీ ప్రతిపక్షాల మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం, నోటికి ఏది వస్తే అది విసిరి పడేయటం, లేకపోతే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం. ఎందుకు ఆ విధంగా చేసే పని తక్కువ, మాట్లాడటం ఎక్కువ? ఎందుకు అంబటి రాంబాబు అలా ప్రవర్తిస్తున్నారు అంటే ఏం చెప్తారు? 38 కేసులు ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలే జరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ గురించి ఆలోచించటం వీళ్ళు మర్చిపోయారు. 2019 నుంచి బూతులు తిట్టడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం, అక్రమంగా సంపాదించుకోవటం,
మొన్న కరోనా టైంలో కూడా వీళ్ళకి రోగాలు వస్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవటం. అక్కడ వైద్య శాఖ మంత్రి లేదా, అక్కడ హాస్పిటల్ లేవా, ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి దగ్గర కట్టలేదా? మీరు మొత్తం అన్నిటినీ సర్వనాశనం చేసి క్యాన్సర్ల గురించి కానీ వాటి గురించి కానీ పర్యాటక శాఖ మంత్రి దీనికి కాబట్టి పర్యాటక శాఖ మంత్రిగా అన్ని జిల్లాలు తిరుగుతా ఎక్కడ ఏ రోజు ఏదో తెలియక దీన్ని పర్యాటక శాఖ మంత్రి చేశారు. క్యాన్సర్ రోగం గురించి కానీ ఏదన్నా కానీ ఎవరు మాట్లాడాలా? వైద్య శాఖ మంత్రి మాట్లాడాలా? ఎందుకు మాట్లాడిద్ది? శాఖలకు సంబంధం లేని వాళ్ళు ఆ శాఖల గురించి మాట్లాడతారు. ఏది పోలవరం ప్రాజెక్టు కేంద్రం పరిధిలో ఉంది అంటే నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వెందుకు? కనీసం 1% కూడా పూర్తి చేయకుండా గేటు కూడా గ్రీజు గీయటానికి డబ్బులు లేకపోతుంటే మీ మాటలు ఏవి ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు అని నేనైతే చెప్పగలను. ఇది సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలంలో టీడీపీ నాయకుల మీద జరిగిన రాళ్ల దాడి అయితేనేమి, దాని వెనక కుట్రలు అయితేనేమి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.